ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం సాయిరాం. ఓం సాయిరాం. ఓం సాయిరాం. అందరికీ నమస్కారం. ఐ వెల్కమ్ యూ ఆల్ టు పోర్టల్ టు లవ్ అండ్ లైట్, ఏ ఛానల్ ఫర్ ట్రూ స్పిరిచువల్ సీకర్. ఈ ఛానల్ తరపున అందరికీ హార్దిక స్వాగతం. మనం శ్రీ 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 పరమహంస యోగానంద గారు అందించిన గాడ్ టాక్స్ విత్ అర్జున ది భగవద్గీత ఇందులో 3వ అధ్యాయమైన కర్మయోగములో ఉన్నాము. ఇందులో 4 శ్లోకాలు పూర్తి చేసుకుని ఈరోజు మనం 5 మరియు 6వ శ్లోకాలకి ఉన్న ఆధ్యాత్మిక అంతరార్థాన్ని తెలుసుకోబోతున్నాము. ఈ 2 శ్లోకాలు విడివిడిగా 5వ శ్లోకం మొదటి వీడియోలో, 6వ శ్లోకం 2వ వీడియోలో అందజేయడం జరుగుతుంది. మీకు వీలున్నప్పుడు 2 వాచ్ చేయండి. సో మనం కర్మయోగము ఈ 3వ అధ్యాయం అర్జునుడికి వచ్చిన 2 ప్రశ్నలతో ఆరంభించుకున్నాము. అర్జునుడి ద్వారా పరమాత్మ అడిగించారు మనందరి కోసం. ఏమని అడిగాడు అర్జునుడు? సాంఖ్యములో పూర్తిగా ఆత్మతత్వ జ్ఞానాన్ని, ధర్మ సూక్ష్మాలని, ఇంకా స్థితప్రజ్ఞుని యొక్క లక్షణాలని, బుద్ధియోగం గురించి, దాని యొక్క విశిష్టత గురించి పరమాత్మ చెప్పగా వినిన అర్జునుడు అండ్ మనము కూడా మనలో ఉత్పన్నమైన ఉదయించిన ప్రశ్నలు ఇవి. ఏంటవి? ఓ కేశవ, జనార్దన, నేను చాలా సందిగ్ధావస్థలో ఉన్నాను. మీరు చెప్పిన మాటలు బట్టి జ్ఞానము గొప్పగా అనిపిస్తోంది, ఉన్నతమైనదిగా ఉంది. కానీ కర్మను కూడా మీరు ప్రోత్సహిస్తున్నారు. మరి ఇందులో నేను దేనిని ఆచరించాలి? నాకు ఒక్కటి మాత్రమే సూచించండి. జ్ఞానమా లేక కర్మ చేయాలా, కర్మయోగమా అని అడిగాడు అర్జునుడు. దానికి సమాధానంగా 3వ శ్లోకం నుండి పరమాత్మ ఇలా చెప్పనారంభించారు. ఏమన్నారు ముందు? లోకేస్మిన్ ద్వివిధా నిష్ఠా పురా ప్రోక్త మయా అనఘా. అంటే పాపరహితుడా అర్జున, పాపరహితుడా అని మనల్ని కూడా అదే అన్నారు. అంటే మనం అందరం కూడా వింటున్నాము, భగవద్గీత చదువుకుంటున్నాము, ఫాలో అవుతున్నాము, దాన్ని ప్రాక్టికల్గా ఆచరిస్తున్నాం. కాబట్టి మనం కూడా పాపరహితులమే. అంటే మనకి కూడా భగవద్గీత వినే ఆ అర్హత ఉంది, ఆ ఎలిజిబిలిటీ ఉంది అని పరమాత్మ మనకు కూడా చెప్తున్నారు. మనం కూడా గుడ్ స్టూడెంట్స్ అర్జునుడి లాగా. సో అనగా అని తన్ని సంబోధించి అర్జునుడిని, సృష్టి ఆరంభంలో నా చేత 2 రకాల నిష్టలు చెప్పబడినవి. అవి 2గా కనిపించే ఒకటే నిష్ట. అంటే లోకములో 2 రకాల మనుషులు ఉన్నారు. ఎవరు వారు? అంతఃకరణ శుద్ధి కలిగిన వారు, కరణ శుద్ధి ఇంకా కలగని వారు. వారిని బట్టి నా చేత 2 రకాలుగా కనిపించే నిష్టలు ఉపదేశించటమైనది. అదే సాంఖ్యులకు జ్ఞానయోగము, యోగులకు కర్మయోగము అని చెప్పారు. అందులో మనం మనకి యోగిరాజులు వారు కూడా వారి బుక్లో నుంచి, అంటే పురాణ పురుషాలో నుంచి కూడా మనం చదువుకొని చాలా చక్కగా దాన్ని విశ్లేషించుకొని పూర్తిగా అర్థం చేసుకున్నాము. అంటే మనలో నిత్యం జరిగే అజపారూపంలో జరిగే ఈ శ్వాస నిశ్వాస క్రియ, అంటే దాని వెనక ఉన్న ఈ ప్రాణ అపాన వాయువులను మనకి ఆ క్రమంగా సంఖ్యారూపముగా, అంటే ముందు సంఖ్య ఆ గణనం చేస్తూ మననం చేస్తూ దాని తర్వాత దాంట్లోనే నిండే అది మనకి మనసు ఐక్యమైపోయి నేనెవరు అన్న ప్రశ్న మనలో ఉదయిస్తుంది స్వాభావికంగా. అంటే మనకి పుస్తకాలు చదువుకోవటం వల్ల కాదు, మనలోనే నేనెవరిని అన్న ప్రశ్న ఉదయించటం. దానికి మనం ఇంకా ఆ విచారణ, అంటే ఆ జ్ఞానయోగం అంటే అదే విచారణ చేయగా చేయగా మనలోని దానికి సమాధానం రావటం. ఇదంతా కూడా
సాంఖ్యుల యొక్క మార్గము, అదే జ్ఞాన యోగము, విచారణ మార్గము, విచక్షణ, ఇవన్నీ కూడా అనలైజ్ చేయటం, డిస్క్రిమినేషన్, ఇదంతా కూడా వచ్చేది జ్ఞాన యోగము. అది వీరి మార్గం అయితే అది ఎప్పుడు చేస్తారంటే అంతఃకరణ శుద్ధి ఆల్రెడీ జరిగిన వారికంటే క్రితం జన్మలలో ఎంతో వారు సాధన చేసి ఉండగా వారికి ఈ జన్మలో ఆల్రెడీ ఆ సుషుమ్నా మార్గంలోనే ఉన్నారు వారు. అందుకే వారిలో అటువంటి ప్రశ్నలు ఉదయిస్తాయి. చిన్నతనం నుండి నేనెవరుని అన్న ప్రశ్న ఉదయిస్తుంది. మెకానికల్గా కాదు, మనం ఎక్కడో చదివి నేనెవరిని అనుకోవటం కాదు. వారికి అట్లా ఆ ఆ ప్రశ్న రావటము, దానికి సమాధానం కోసం అన్వేషించటం అనేది జరుగుతుంది. వారు చాలా అరుదుగా మనకి తారసపడతారు. మనకి ఉదాహరణకి భగవాన్ శ్రీ రమణ మహర్షులు వారి గురించి కూడా చెప్పుకున్నాం. అలాగే యోగులకి కర్మయోగము అంటే క్రియాయోగము. వీరు ప్రాణాయామ ప్రక్రియ ద్వారా అంతర్ముఖమై నిత్యము మనకి ఆ నాడీ మండల శుద్ధి జరగగా మన లోపల అంతఃకరణము శుద్ధి జరుగుతూ ఉండగా అప్పుడు సుషుమ్నా మార్గంలోకి ఎంటర్ అవుతాం. ఇవే రెండుగా కనిపించే ఇట్స్ ఎ 2-fold path ఆఫ్ రాజయోగం అన్నమాట. రెండుగా కనిపించే ఒక పెద్ద హైవే ఇది. అప్పుడు ఇద్దరు జ్ఞానులు అండ్ ఈ కర్మయోగం చేసేవారు కూడా ఆ సుషుమ్నా మార్గం ద్వారానే చివరికి ఐక్యత అంటే పరమాత్మతో ఏకత్వ స్థితిని ప్రాప్తించుకుంటారు అని చెప్పుకున్నాం. అలాగే ఆ తరువాత శ్లోకంలో మనకి పరమాత్మ హెచ్చరిస్తున్నారు ఏమని? నకర్మణ మనారంభాం నైష్కర్మ్యం పురుషోష్ణుతే. అంటే మనం కర్మలు చెయ్యకుండా ఉండకూడదు. అలా అట్ ద సేమ్ టైం ఈ నచ సన్యసనాదేవ సిద్ధిం సమధిగచ్చతి అంటే బాహ్యంగా సన్యసించినప్పటికీ కూడా లోపల అంతఃకరణం శుద్ధి జరగకుండా బాహ్యంగానే నేను త్యజిస్తాను, త్యాగం చేసేస్తాను, సన్యసిస్తాను అన్నీ లోపల ఎటువంటి శుద్ధి జరగకపోయినా సరే అది కూడా పనికిరాదు అని మనకి హెచ్చరించారు. దానివల్ల మనకి నైష్కర్మ్య సిద్ధి అంటే యాక్షన్లెస్ స్టేట్ అనేది రాదు. క్రమక్రమంగా ఆ కర్మ చేసుకుంటూ నైష్కర్మ్య సిద్ధి అనేది ప్రాప్తింప చేసుకోవాలి. దీనికి డెఫినెట్గా ప్రతి ఒక్కళ్ళు కర్మ చేసి తీరాలి అని మనకి 4వ శ్లోకం ద్వారా వివరించారు పరమాత్మ. మరి ఈరోజు 5వ శ్లోకంలో ఏం చెప్పబోతున్నారో చూద్దాము. మరి సాయి మేడంతో శ్లోకం పాడించుకుందాం. ముందు ఓవర్ టు యు సాయి మేడం. 3వ అధ్యాయము 5వ శ్లోకము. నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్ఠత్యకర్మకృత్ కార్యతే హ్యవశః కర్మ సర్వః ప్రకృతిజైర్గుణైః. థ్యాంక్ యూ మేడం. ఇక్కడ ఏమంటున్నారు? మీకు చెప్పాను కదా, దయచేసి మీ దగ్గర భగవద్గీతను ఓపెన్ చేసి పెట్టుకోండి. ఈ పద విభజన జరిగేటప్పుడు ఇట్స్ ఈజీ టు ఫాలో అవటానికి మీకు అవకాశం ఉంటుంది. నిస్సందేహముగా. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఎవరిని ఉద్దేశించి ఇది అంటున్నారు అంటే ఇంకా ఇంద్రియాల మీద ఆధిపత్యము సాధించని వారి గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు. నిస్సందేహంగా కశ్చిత్ ఏ మనుష్యుడైనను జాతు ఒకానొకప్పుడు క్షణమపి క్షణకాలము కూడా ఆ కర్మకృత్ అంటే కర్మను చేయని వాడై నా తిష్ఠతి ఉండజాలడు. ఎందువలననగా సర్వహ ప్రతి మనుష్యుడును అంటే ఇక్కడ ఈ ప్రతి మనుష్యుడిని అని ఎవరిని సంబోధిస్తున్నారు అంటే చిత్తశుద్ధి లేని అజ్ఞానములో ఉన్నటువంటి ప్రతి మనిషి కూడా ప్రకృతి జైహి అంటే ప్రకృతి జనితములైన లేదా మాయ వలన పుట్టిన గుణైహి గుణముల చేత. ఏంటి ఆ గుణములు? సత్వ రజస్తమో గుణముల చేత అవశః తన వశము లేక అంటే అస్వతంత్రుడై
కర్మను చేయుటకు కార్యతే బాధ్యుడగుచున్నాడు అని చెప్తున్నారు. అయితే దీనికి పరమహంస యోగానంద గారు మనకిచ్చే డైరెక్ట్ మీనింగ్ ఏంటి అంటే, నిశ్చయంగా ఎవ్వరూ కూడా కర్మలు చేయకుండా ఉండలేరు. ప్రతి ఒక్కరూ కూడా ప్రకృతిజన్యములైన త్రిగుణాలను అనుసరించి అస్తవ్యస్తంగా, అంటే ఒక ప్లానింగ్ కానీ ఒక ఆర్గనైజ్డ్గా కానీ లేకుండా ఇష్టం వచ్చినట్లు అస్తవ్యస్తంగా కర్మలు చేస్తూనే ఉంటారు. ఇక్కడ మనకి ఏం చెప్పారు? డెఫినెట్గా అందరూ కర్మలు చేస్తూనే ఉంటారు. ప్రకృతి జన్యములైన త్రిగుణాలు అని చెప్పారు. అంటే ప్రకృతి ద్వారా మనకి వచ్చిన, అంటే మనకి ఆ మనకి ప్రకృతి చేత అందజేయబడిన త్రిగుణాలు అని చెప్పారు. అంటే ఏంటి అనేది చూద్దాం. అది ఆ ఇక్కడ మనకి ఆ యోగిరాజుల వారు కూడా ఏం చెప్తున్నారో చూసి దాని తర్వాత మనం మ్, నేను మీకు చూపిస్తాను, ఒక ఫ్లో చార్ట్ చూపించి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ యోగిరాజుల వారు ఏమంటున్నారు? ఒక్క క్షణం కూడా ఎవ్వరూ కర్మ లేదా క్రియ లేకుండా ఉండరు. ఇక్కడ ఏమంటున్నారు? చెయ్యరు అనట్లేదు. అక్కడ ఏం మాట వాడారంటే, నోబడీ ఈజ్ దేర్ వితౌట్ క్రియ అంటున్నారు. క్రియ లేకుండా ఉండరు అంటే దేర్ ఈజ్ సంథింగ్ దట్ ఇస్ హ్యాపెనింగ్, క్రియ ఎక్కడో జరుగుతోంది అని. అంటే విధిగత కర్మలో ఉంటూ సమస్త కర్మలను నిర్వహించడమే అదే జరుగుతున్న కర్మ. ఎందుకంటే దాని కర్త బ్రహ్మసూత్ర సుషుమ్న, ఆయనలోనే సమస్త విశ్వము సంసారము ఉన్నది. ఆయనే ఆది పురుషుడు, ఆయనే సర్వవ్యాపి. ఏమంటున్నారు ఇక్కడ యోగిరాజుల వారు? చాలా లోతుగా చెప్తున్నారు. ఏమని? ఎవరు కూడా క్రియ లేకుండా ఉండరు. ఏమిటది అంటే, విధిగత కర్మలో, అంటే డ్యూటిఫుల్ యాక్షన్లో ఉంటూ సమస్త కర్మలను నిర్వహించడమే జరుగుతున్న కర్మ అంటున్నారు. అంటే మనం ఎట్లా కర్మలు చేయాలి? మన లోపల అంతర్ముఖంగా ఉండి విధిగతగా డ్యూటిఫుల్గా, అంటే మనం లోపలే ఉంటూ మన ఎనర్జీని, మన శక్తిని అంతా కూడా చక్రాలలో నిలిపి అంతర్ముఖముగా ఉండి అక్కడే జరిగే విధిగత కర్మ, అక్కడ ఉంటూ సమస్త కర్మలను నిర్వహించడమే అదే జరుగుతున్న కర్మ. అంటే మనం చేయవలసింది ఏమిటి అంటే, మనం అంతర్ముఖులమై మన మన శక్తిని బయటికి కోల్పోకుండా లోపల నుండే బయట కర్మలు చేస్తూ ఉండాలి. ఎందుకంటే దాని కర్త, అప్పుడు మనకి కర్తృత్వ భావన లేదు. దాని కర్త ఎవరు అంటే, ఎవరు చేస్తున్నారు? హూ ఇస్ ద డూవర్ అంటే బ్రహ్మసూత్ర సుషుమ్న. ఆ సుషుమ్న అని చెప్పినప్పుడే అంతర్ముఖులుగా ఉన్నారు మీరు, మీ అంతా కూడా మీ శక్తి షట్చక్రాలలోనే నిలిపి ఉన్నారు అని చెప్తున్నారు. సో ఎప్పుడైతే మనం ఆ స్థితిలో ఉండి చేస్తామో, ఎవరు చేస్తున్నారు అంటే ఆ కర్త బ్రహ్మసూత్ర సుషుమ్న, అంటే ఆయనే సమస్త విశ్వము అని చెప్తున్నారు. మళ్ళీ ఆయనే మొత్తం సమస్త విశ్వము సంసారము ఉన్నది ఆయనలోనే. ఆయనే ఆది పురుషుడు, సర్వవ్యాపి అని మనకి యోగిరాజుల వారు చెప్తున్నారనమాట. అయితే నెక్స్ట్ ఏమంటున్నారు? పంచభూతములు, మనస్సు, బుద్ధి, అహంకారము, ఇవన్నీ సత్వరజస్తమో గుణాల శక్తి ప్రభావముతో కర్మను నిర్వహిస్తున్నాయి. ఏంటివవి? పంచభూతాలు. అంటే మనం పంచభౌతిక శరీరము మొత్తం విశ్వంలో ఉన్నవన్నీ కూడా పంచభూతాలే. ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథ్వీ, ఇవన్నీ పంచభూతాలు. కానీ మనస్సు కానీ బుద్ధి, అహంకారం, ఇవన్నీ కూడా దేని చేత ప్రభావింపబడుతున్నాయి అంటే సత్వరజస్తమో గుణాల శక్తితో ప్రభావితమవుతున్నాయి. ఆ ప్రభావంతో కర్మను నిర్వహిస్తున్నాయి. అంటే మనస్సు, ఇవన్నీ కూడా మనం చేసేవన్నీ కూడా ఈ మూడు గుణాలతో ప్రభావితం అవుతున్నాయని చెప్తున్నాను. ఇక్కడ ఎడా పింగళ సుషుమ్న గుణముల ప్రభావాల ద్వారా ఆ ప్రభావం మనలో ఎట్లా ప్రకటితం అవుతుందంటే త్రూ ఇడ, పింగళ అండ్ సుషుమ్న నాడి. అవే కదా మన శక్తి కేంద్రాలు, ఈ షట్చక్రాలు. అయితే మరి నాడులలో అన్నిట్లోకి ఇంపార్టెంట్ నాడులు ఏంటి అంటే ఇడా నాడి, పింగళ నాడి, సుషుమ్న నాడి అని చెప్పుకుంటాం. సో బిఫోర్ మనం ఈ డీప్ డైవ్ చేసేసి ఇంకా మనకి పరమహంస యోగానంద గారు ఏం చెప్తున్నారో చూసే ముందు, మన ముందు
నేను మీకు నేను చేత్తో గీసాను. హోప్ఫుల్లీ మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. కొంచెం డ్రాయింగ్స్ చిన్నపిల్లల డ్రాయింగ్స్ లాగా ఉంటాయి. బట్ ఐ విల్ షేర్ మై పిక్చర్స్ విత్ యూ. యోగిరాజుల వారు కానీ పరమహంస యోగానంద గారి వారు ఏం చెప్పారంటే, ప్రకృతి జనితములైన ఈ త్రిగుణాల చేత మొత్తం మన మనసు, బుద్ధి, అహంకారము, పంచభూతాలు అన్నీ కూడా ప్రభావితం అవుతున్నాయి అన్నారు. అంటే ఏంటంటే సృష్టి దగ్గరికి వెళ్ళి చెప్తున్నారు. మీకు గుర్తున్నట్లయితే వెరీ ఫస్ట్ శ్లోకం మనకి అర్జున విషాద యోగంలో అసలు మొదటి శ్లోకంలోనే ఈ సృష్టి ఆవిర్భావం ఏంటి ఇవన్నీ కూడా ఇచ్చారు మనకు. ఆ పెద్ద చార్ట్ ఇచ్చిందే సాంఖ్య ఫిలాసఫీ. అదంతా సాంఖ్య దర్శనం గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు అక్కడ. అయితే ఇప్పుడు కొద్దిగా దాన్ని టచ్ చేసి మనం కొంచెం అర్థం చేసుకోవటానికి ట్రై చేద్దాం. మనం ఇక్కడ పైన ఉన్నది బ్రహ్మన్ అంటే నిరాకార నిర్గుణ పరబ్రహ్మము. నిశ్చలంగా ఎటువంటి కదలిక లేని, ఎటువంటి వైబ్రేషన్ లేని నిశ్చల స్థితి పరబ్రహ్మన్. అదే పురుష అంటున్నాం సాంఖ్య ఫిలాసఫీలో. అయితే అక్కడ నుండి వచ్చినదే ప్రకృతి. ఇది మూల ప్రకృతి అన్నమాట. మనం అక్కడ శాంతనుడితో, గంగాదేవి, సత్యవతి వీళ్లతో పాటుగా మనకు ఆ సృష్టి క్రమాన్ని మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు పరమహంస యోగానంద గారు. అట్లా కూడా తీసుకుని ఇంపార్టెంట్ పాయింట్స్ తీసుకుంటే, ప్రకృతి పురుషుడు కలయిక వల్ల మరి సమస్త సృష్టి అనేది మనకి ప్రకటితమైనది. సృష్టించడం అంటే కూడా ప్రకటితమైనది. అంటే ఏంటంటే ఒక ఆటం డివైడ్ అయిపోయి 2 atoms గా, కణాల విభజన లాగా అన్నమాట. ఒక కణం నుండి 2, 2 నుండి 4, 4 నుండి 8 ఎట్లా అయితే మనం సైన్స్ లో చెప్పుకుంటామో, ఇన్ ద సేమ్ వే ఇక్కడ వైబ్రేషన్ లెస్ స్టేట్ అంటే ఎటువంటి ప్రకంపనలు లేని పరబ్రహ్మ నిశ్చల స్థితి నుండి చిన్న ప్రకంపనలతో ఇలా ప్రకృతి మళ్ళీ పురుష కలయిక వల్ల అక్కడి నుండి వచ్చిందే మహత్. మహత్ అంటే ఇట్స్ అ మ్యాక్రో కాస్మిక్ ఇంటెలిజెన్స్. అంటే సమస్త విశ్వాన్ని నడిపే ఒక ఇంటలెక్ట్ అంటే బుద్ధి. ఎట్ ద మ్యాక్రోకాస్మిక్ లెవెల్ అంటే విశ్వం లెవెల్లో నడిపించే బుద్ధి, దానినే మహత్ అంటున్నాం దీన్ని. అయితే దాని నుండి వచ్చిందే అహంకార. ఎప్పుడైతే ఆత్మ ఈ పరమాత్మ పరబ్రహ్మం నుండి విడివడి ఆత్మన్గా వచ్చిందో అక్కడ మనకి మొదలయ్యేదే ఆ వేరు భావన, అహంకార ఎట్ ద యూనివర్సల్ లెవెల్. అంటే విశ్వం లెవెల్లో జరిగేది ఇది. దీనిని యూనివర్సల్ ఈగో లేదా అహంకార అంటున్నాం. ఈ అహంకారం నుండి వచ్చినవే ఈ సాత్విక, రాజసిక, తామసిక గుణాలు అనేవి. అందుకే ప్రకృతి జనితములైనవి అన్నారు. అంటే ప్రకృతి నుండి పురుష ప్రకృతి, దాని నుండి ఉద్భవించినవే ఈ బుద్ధి అనే ఈ మహత్ మ్యాక్రోకాస్మిక్ ఇంటెలిజెన్స్ అండ్ అహము. ఇక్కడ యూనివర్సలీగా అక్కడ మనకి భీష్మాచార్యుల ద్వారా రిప్రజెంట్ చేయబడింది అనమాట. ఇది ఈ అహంకార అక్కడి నుంచి వచ్చినవే ఈ 3 గుణాలు. అక్కడ మళ్ళీ ఇంకా ప్రకృతి అనేది ప్రకటితం అయ్యే కొద్దీ, ఇంకా డివిజన్ జరిగే కొద్దీ, ప్రకంపనలు పెరిగే కొద్దీ పంచతన్మాత్రలు అనేవి ఏర్పడినవి. ఈ పంచతన్మాత్రలు ఏంటి అవి అంటే శబ్ద, స్పర్శ, రూప, రసగంధాలు. ఇవి సమస్త విశ్వములోనూ ఉన్నవి, ఎప్పుడూ ఉన్నవి, ఎప్పటికీ ఉండేవి. ఇది విశ్వంలో ఉన్నవే అన్నమాట. ఈ పంచతన్మాత్రలే మనము ఇప్పుడు చెప్పుకునే ఈ ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథ్వీ అనే ఈ పంచభూతాలు ఏమైతే ఉన్నాయో వాటి యొక్క సూక్ష్మ రూపాలే ఈ పంచతన్మాత్రలు. అంటే ఈ పంచతన్మాత్రల యొక్క స్థూల రూపమే పంచభూతాలు. 2 వేరు కాదు. ఒకటి స్థూల రూపము, ఒకటి సూక్ష్మ రూపము. అందుకే ఈ రెండిటికి ఇప్పుడు శబ్దం అనేది ఆకాశం యొక్క సూక్ష్మ రూపము, శబ్దం అనేది. అలాగే వాయువు యొక్క సూక్ష్మ రూపం ఏంటంటే స్పర్శ. ఇలాగే వీటన్నిటికీ అన్నమాట. అగ్నికి రూపము, జలమునకు ఈ టేస్ట్ సెన్సేషన్ అనేది, పృథ్వీ అనేది స్మెల్. అన్నిటికంటే స్థూలమైనది ఏంటంటే ఈ స్మెల్ సెన్సేషన్ అన్నమాట, గంధ. అయితే అలా ఈ డివిజన్ ఆఫ్ పంచతన్మాత్ర డివైడ్ అయ్యి స్థూలంగా పంచభూతాలు అనేవి ఫామ్ అయినాయి. అయితే ఇక్కడ మనం ఈ మన బాడీలోకి వచ్చేస్తే, ఇప్పుడు ఇది పంచభూతాలపై సాత్విక గుణ ప్రభావము చేత అంతఃకరణాలు లేదా 5 జ్ఞానేంద్రియాలు ప్రకటితమవుతున్నాయి. అంటే ఇప్పుడు ఇదంతా కూడా మనం ఏం చెప్పుకుంటున్నాము అంటే
ఈ పంచభూతాలలో ఉన్న సాత్విక గుణం అనేది ఎలా ప్రకటితమవుతోంది అంటే, సాత్విక గుణకి సంబంధించిన ఆ యూనిట్ ఏంటంటే మనసు, బుద్ధి, అహంకారము, చిత్తము, 5 జ్ఞానేంద్రియాలు. మళ్ళీ ఒకసారి చెప్పుకుందాం. మనసు, బుద్ధి, అహంకారము, చిత్తము, 5 జ్ఞానేంద్రియాలు. ఇవన్నీ కూడా ఉండేది మన సూక్ష్మ శరీరంలో. ఇంకా మనలోకి వచ్చేస్తే మ్యాక్రోకాజం, ఇంకా విశ్వం వదిలేసి ఇదంతా మనలో ఎలా జరుగుతోంది, ఈ గుణాల గురించి చెప్పుకోవాలి అంటే మనసు, బుద్ధి, అహంకారము, చిత్తము సాత్విక గుణ ప్రభావము చేత ప్రకటితమవుతున్నాయి. అలాగే రాజసిక ప్రభావం చేత ఏం ప్రకటితమవుతున్నాయి అంటే పంచవాయువులు, ప్రాణ, అపాన, సమాన, ఉదాన, వ్యాన, ఈ పంచవాయువులు అండ్ కర్మేంద్రియాలు. అంటే ఇవి యాక్షన్ కి సంబంధించినవి. ఏదైతే కదులుతోందో, రాజసిక స్వభావం అంటే కదిలేది. మనలో ఒక ప్రాణవాయువు కదులుతోంది, మనం పని చేయాలంటే కర్మేంద్రియాలు కదులుతున్నాయి. అది మనకి రాజసిక యూనిట్ కి సంబంధించినది అన్నమాట. అయితే నెక్స్ట్ తామసిక యూనిట్ కి చెప్పుకోవాలి అంటే కొంచెం ఒక చిన్న ప్రాసెస్ అక్కడ జరిగేది ఏంటి అంటే పంచీకరణ అంటారు. అంటే ఏంటంటే ఈ 5 ఎలిమెంట్స్, ఈ పంచభూతాల మధ్య జరిగే ఒక కలయిక లేదా ఒక మిశ్రమం ఆఫ్ ద ఇంటర్ఫ్యూజన్ అండ్ మిక్సింగ్ ఆఫ్ ద 5 ఎలిమెంట్స్ ని పంచీకరణ అంటారు. దీన్ని ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అంటే, ఇప్పుడు ఈ 5 పంచభూతాలు ఉన్నాయి, దానిని సగం చేసాం అనుకోండి. ఇట్లా ఆకాశతత్వాన్ని సగం, వాయువు సగం, అగ్ని సగం, నీరు, భూమి ఇట్లా సగం చేశాక ఇవి 10 యూనిట్స్ అయినాయి. ఇందులో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అంటే, మనం ఒక 5 ఫ్రెండ్స్ ఉన్నాం. నేను ఇంకొక 4 ఉన్నారు. నా దగ్గరేమో ఒక పుచ్చకాయ ఉంది, నా ఇంకొక ఫ్రెండ్ దగ్గరేమో ఒక బనానా, ఒక అరటి పండు ఉంది, ఇంకొకళ్ళ దగ్గర ఒక మామిడి పండు ఉంది, ఇంకొకళ్ళ దగ్గరేమో ఒక బత్తాయి ఉంది. అట్లా 5 దగ్గర 5 రకాల ఫ్రూట్స్ ఉన్నాయి. అయితే నా దగ్గర ఉన్న పుచ్చకాయ నేను సగంగా డివైడ్ చేసి మిగతా సగాన్ని నా 4 ఫ్రెండ్స్తో పంచుకుంటున్నాను. అట్లాగే ఆ ఫ్రెండ్ కూడా తన దగ్గర ఉన్న ఫ్రూట్లో హాఫ్ తన దగ్గర ఉంచుకొని మిగతా హాఫ్ని మిగతా 4కి పంచి పెడుతోంది. అట్లా దట్ ఈస్ కాల్డ్ ఇంటర్ఫ్యూజన్ అండ్ మిక్సింగ్ జరుగుతోంది అనమాట. ఒకరితో ఒకళ్ళు పంచుకోవటం అనేది జరుగుతోంది. అదే ఇక్కడ నేను డ్రా చేసింది. ఇప్పుడు ఇక్కడ సగం ఆకాశం ఉంది, దాని తర్వాత ఇక్కడ ఉన్నది ఏంటి, ఈ మొక్కలు నేను ఈ వాయుతత్వము ఉంది, అగ్నితత్వము ఉంది, జలతత్వము ఉంది, భూతత్వము ఉంది. ఇలా ఇంటర్మిక్సింగ్ వల్ల ఫామ్ అయ్యిందే మన ఈ పంచభౌతిక శరీరము. అంటే సమస్త విశ్వంలో కూడా స్థూలంగా ప్రకటితమయ్యేదంతా కూడా తామసిక ప్రభావం వల్ల ప్రకటితమైనదే. అంటే మన బాడీలో ఉండే అవయవాలన్నీ కూడా ఇలా ఇంటర్మిక్సింగ్ అండ్ ఫ్యూజన్ వల్ల. అంటే ఏంటి దీనికి అర్థం అంటే, మనకి సమస్త విశ్వంలో కానీ మన శరీరంలో కానీ బయట కనిపించే ఈ దృశ్యమాన ప్రకృతి ఏదైనా సరే, మన ప్రతి దాంట్లోనూ ఈ పంచభూతాలు ఉంటాయి. ఎవ్రీథింగ్ ఈజ్ అ మిక్స్చర్ ఆఫ్ దీస్ 5 ఎలిమెంట్స్. ఒక మట్టి కుండని తీసుకున్నా, మన ఒక ఇనానిమేట్ ఆర్ ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని తీసుకున్నా సరే, విశ్వంలో ఏ వస్తువుని తీసుకున్నా సరే, ప్రతి వస్తువులోనూ కూడా ఈ పంచభూతాలు ఉంటాయి. కాకపోతే ఒకటి ఎక్కువగా ప్రకటితం అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఆకాశతత్వంతో ఉన్నది ఎక్కువగా ప్రకటితం అవుతుంది, అది ఇంకా సూక్ష్మంగా ఉంటుంది. తర్వాత కొన్ని జలతత్వంతో ఎక్కువ ప్రకటితం అవుతాయి. అంటే ఇప్పుడు మన బాడీలో చూసామనుకోండి, రసాయనాలు ఎన్నో ఉంటాయి మన జీర్ణ వ్యవస్థ, డైజెషన్ కావాల్సినవి. అందులో ఏంటి మెయిన్గా ఉండేది జలతత్వం, కొద్దిగా ఆకాశతత్వము, కొద్దిగా అగ్నితత్వము, ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్యూజన్ ఆఫ్ ఆల్ ద 5 ఎలిమెంట్స్. అదే ఇక్కడ చెప్పేది. దానిని మనం తామసిక ప్రభావంతో ఏర్పడినది. సో ఇక్కడ సాత్విక ప్రభావంతో ఏర్పడింది ఏదంటే మనలో ఉన్న అంతఃకరణాలు, అంటే మనసు, బుద్ధి, అహంకారము, చిత్తము అండ్ 5 జ్ఞానేంద్రియాలు. తర్వాత రాజసిక గుణ ప్రభావం వల్ల ఏం ఏర్పడినవి అంటే
మనలో పంచ వాయువులు, పంచ కర్మేంద్రియాలు, తర్వాత ఈ తామసిక గుణ ప్రభావం వల్ల మనకి ఫామ్ అయిందే పంచభౌతిక శరీరము. ఈ స్థూలంగా కనిపించే శరీరం ఏదైతే ఉందో అది ఫామ్ అయింది. అయితే ఇక్కడ మనకి తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే ప్రతిదీ కూడా ఎవ్రీథింగ్ ఈజ్ ఈ మనకి కనిపించేదంతా కూడా వీటన్నిటిలో ఎప్పుడు చర్య ప్రతిచర్య జరుగుతూనే ఉంటుంది. ఆ మొత్తం ప్రకృతి అంతా కూడా దెర్ ఈస్ సమ్ ఇంటరాక్షన్ అండ్ యాక్షన్ అండ్ ఇంటరాక్షన్ గోయింగ్ ఆన్ బిట్వీన్ దీస్ 24 ఎలిమెంట్స్. ఏదైతే ఇప్పుడు అన్ని చెప్పుకున్నామో రాజసిక, తామసిక అండ్ సాత్విక ఎలిమెంట్స్ ఏదైతే ఉన్నాయో మనసు, బుద్ధి, అహంకారము, చిత్తము, పంచవాయువులు, కర్మేంద్రియాలు, వీటన్నిటిలో ఎప్పుడు కూడా యాక్షన్ అండ్ ఇంటరాక్షన్, చర్య ప్రతిచర్య జరుగుతూనే ఉంటుంది. దానిని ప్రభావితం చేసేయే ఈ గుణాలు అన్నమాట. మళ్ళీ మనకి మనం ఎట్లాగో అంటే కొంచెం చెప్పుకోవాలి అంటే ఎడా, పింగళ, సుషుమ్న నాడి అనేది ఇంపార్టెంట్. అక్కడ మనం ఎందుకు అట్లా బ్యాలెన్స్ తప్పుతున్నాము అంటే ఈ నాడుల ప్రభావం అన్నమాట. అంటే ఎడా నాడి ఏమో మనకి ఎడం పక్క ఉంటుంది. ఈ నాస్ట్రిల్, ఈ ముక్కు రంధ్రం ద్వారా మనకి ఇది రిప్రజెంట్ చేసేది ఏంటి అంటే మనకి లోపల ఉండేది. దీనికి అనుగుణంగా ఏంటంటే ఎడా నాడి, అది చంద్రనాడి అంటాము. అది ఇట్ ఎఫెక్ట్స్ అవర్ రైట్ సైడ్ ఆఫ్ ద బ్రెయిన్, ఆపోజిట్ సైడ్ అన్నమాట, రైట్ సైడ్ ఆఫ్ ద బ్రెయిన్. అంటే అది తామసిక ప్రభావం చూపిస్తుంది ఎక్కువ. అది యాక్టివేషన్లో లేకపోతే తామసిక ప్రభావం ఉంటుందన్నమాట. అదే రైట్ సైడ్ ఉందంటే పింగళ నాడి, సూర్యనాడి అంటాం. అది యాక్టివేషన్లో ఉందంటే మన రాజసిక ఈ చూపిస్తాం అన్నమాట. రాజసిక గుణాన్ని మనం ప్రకటితం చేస్తాము. ఈ రెండు ఈవెన్గా ఉండాలి అంటే చేసేయే మన ప్రాణాయామ ప్రక్రియలు ఏదైతే ఉన్నాయో, ఈ అనులోమ విలోమ, ఆల్టర్నేట్ నాస్ట్రిల్ బ్రీదింగ్ కానీ, భ్రామరి కానీ, ఇవన్నీ ఉజ్జయి ప్రాణాయామ, ఇవన్నీ ఎందుకు చేస్తున్నామంటే ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ కాకుండా వాటికి కూడా మళ్ళీ సిగ్నిఫికెన్స్ ఉంటుంది. ఒకటి ఏదన్నా మనకి ఎక్కువగా నిద్ర కావాలనుకున్న వాళ్ళు ఒక నాస్ట్రిల్ క్లోజ్ చేసి, లేదా డే టైం నేను చాలా యాక్టివ్గా ఉండాలనుకునే వాళ్ళు ఆపోజిట్ నాస్ట్రిల్, అట్లా కూడా చేయొచ్చు. కానీ మనకి స్పిరిచువల్ గా ఏంటంటే రెండు ఈవెన్ గా ఉండాలి. ఆధ్యాత్మికంగా మనకి ముందుకు వెళ్ళాలి అంటే ఎడా పింగళ అనేది మనకి సమానత్వంలో ఉండాలి. ఆ రెండు ఎప్పుడైతే మనం ఈవెన్ గా చేస్తామో అప్పుడు ఎనర్జీ అనేది సుషుమ్నాలోకి వెళ్ళటానికి మనం అలౌ చేస్తున్నాము. ఈ రెండు కూడా ఈవెన్ గా ఉన్నప్పుడు మనకి ఆ ప్రాణశక్తి అనేది సుషుమ్నాలోకి వెళ్తుంది. అది మనకి మెయిన్ డోర్, మన గేట్వే ఏంటంటే సుషుమ్న. మనకు ఆధ్యాత్మికంగా పురోగమించాలి, ఇంకా ముందుకు వెళ్ళాలి, మనకి సహస్రాదళ పద్మం ఓపెన్ అవ్వాలి అంటే మనకి డోర్ ఏంటంటే డోర్వే ఈ సుషుమ్న. అది మనం అక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది అనమాట. దట్స్ వై ఆల్ దీస్. ఇప్పుడు మనకి ఆ బ్రీదింగ్ టెక్నిక్స్ కూడా ఎందుకంటే ఒక్కొక్కసారి బద్ధకంగా ఉన్నప్పుడేమో మనకి వీ హ్యావ్ టు యాక్టివేట్ అవర్ రజోగుణం అనేది యాక్టివేట్ చేసుకోవాలంటే పింగళ నాడిని యాక్టివేట్ చేసుకుంటాం. మనకి ఎప్పుడైతే తామసిక గుణం ఇది రజోగుణం ఎక్కువగా ఉంది, అగ్రెసివ్గా ఉన్న వాళ్ళేమో కొంచెం దాన్ని సెటిల్ చేసుకోవాలంటే ఈ ఆపోజిట్ నాడిని యాక్టివేట్ చేయాలి. అట్లా కొన్ని ఈ బ్రీదింగ్ టెక్నిక్స్ అన్నిటికీ కూడా దెర్ ఈజ్ రీజన్. అండ్ అదంతా కూడా మనకి ఫుడ్ ద్వారా కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఈ మూడు గుణాలని కూడా ఎఫెక్ట్ చేసేది మళ్ళీ మనం ఆహారం, మనం తినే ఆహారం కూడా దాన్ని ప్రభావితం చేస్తుంది. మనం సాత్వికం ఫుడ్ అంటే లైట్గా కుక్ చేసిన ఫుడ్, ఎక్కువ మసాలాలు వేసుకోకుండా జస్ట్ ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఎక్కువ తినేవాళ్ళు, లైట్గా కుక్ చేసి తినేవాళ్ళు, అది సాత్విక ఫుడ్ అన్నమాట. అది ఈ మనం తినే తిండి స్థూలంగా ఈ స్థూల దేహానికి అంటే మనకి ఈ బాడీ ఆర్గన్స్ కి హెల్ప్ చేస్తే ఆ ఫుడ్ లో ఉన్న సూక్ష్మం ఏదైతే ఉందో అది మన సూక్ష్మ శరీరాన్ని ప్రభావితం చేస్తుంది. సూక్ష్మ శరీరంలో ఏమున్నాయి? మనకి మనస్సు ఉంది. మనసు, బుద్ధి, అహంకారము, చిత్తం ఇవన్నీ కూడా సూక్ష్మ శరీరంలోనివి. అంటే మనం తినే తిండిలో ఉన్న సూక్ష్మ పదార్థం మన సూక్ష్మ శరీరంలో ఉన్న మనస్సును ఎఫెక్ట్ చేస్తుంది. అందుకే ఆహారానికి ఉన్న అంత ఇంపార్టెన్స్ అన్నమాట. అది మన శ్వాస, అది దానివల్ల కూడా మన శ్వాస గతి మారుతుంది, మన ప్రాణశక్తి లోపల ఎట్లా ప్రవహిస్తుంది, ఇవన్నీ కూడా ఒకదానికొకటి ఇంటర్లింక్డ్. అందుకే చెప్పేది ఇక్కడ
పరమహంస యోగానంద గారు ప్రకృతి జనితములైన ఈ త్రిగుణాలు ఈ అన్నిటిని ఎఫెక్ట్ చేస్తూ ఉంటే కాన్స్టెంట్ గా చర్య ప్రతిచర్య జరుగుతూ ఉంటుంది. మనం స్థూల దేహంతో ఒకటి చేసినా సరే, లోపల శ్వాస మారినా సరే, ఆలోచనలు మనస్సుతో ఆలోచనలు చేసినప్పుడు మళ్ళీ ఇవన్నీ కూడా అందుకే చెప్పేది ద యాక్షన్ అండ్ ఇంటరాక్షన్ అంటే ఇదే. స్థూలం నుంచి సూక్ష్మము, సూక్ష్మంలో మళ్ళీ ఆ సాత్వికాన్ని మనం యాక్టివేట్ చేస్తున్నామా, రాజసికం యాక్టివేట్ చేస్తున్నాం, అన్నీ కూడా ఇంటర్లింక్డ్ అనమాట. హోప్ఫుల్లీ కొంచెం అది అర్థమైంది అని అనుకుంటున్నాను, ఆ మాటలు ఎందుకు వాడారు అన్న దాని గురించి అనమాట. సో ఇంకా మనకి డీప్ డైవ్ చేసేసి ఈ 5వ శ్లోకంలో ఏం చెప్తున్నారు ఇంకా యోగానంద గారంటే, ఇట్లా మనకి ప్రకృతిలో ఏదైతే జరుగుతోందో మనిషిలో కూడా అదే జరుగుతోంది. ఎందుకంటే మనం కూడా వీఆర్ పార్ట్ ఆఫ్ దిస్ కాస్మోస్, విశ్వంలో మనం కూడా భాగమే. కాబట్టి ఈ గుణాల ప్రభావం మన మీద కూడా ఉంటుంది. ఈ గుణాలే మనని రూల్ చేస్తాయి. అవే మనకి పూర్వజన్మ వాసనల కింద మనం తెచ్చుకొని మళ్ళీ వాటి చేత ప్రభావితం అవుతూ ఉంటాం అన్నమాట. మనం అట్లాగే తామసిక గుణంతో ఎక్కువ ప్రభావితంగా ఉండే వాళ్ళు ఏంటంటే ఎప్పుడు బద్ధకంగా ఉంటారు. లేకపోతే వాళ్ళు చేసే చర్యలు కానీ, ఆలోచించే ఆలోచనలు కానీ అంత హింసాత్మకంగా, అధర్మంగా, మోసపూరితంగా ఇట్లాంటివి ఎక్కువ చేస్తూ ఉంటారు తామసిక ప్రభావంతో ఉన్న వాళ్ళు. వాళ్ళు తెచ్చుకునేవన్నీ కూడా, పోగు చేసుకునేవన్నీ కూడా పాపపు కర్మలు. అలాగే మనం సాత్విక గుణంతో ఉన్న వాళ్ళేమో దేర్ నౌ ఎక్కువ గాడ్ కాన్షియస్నెస్ తో కనెక్ట్, వాళ్ళలో ఉన్న దైవిక గుణాలను అవైకన్ చేసుకునేవారు అవుతారనమాట. అంటే దే ఆర్ గెటింగ్ క్లోజ్ టు ది, ఎక్కువ కూడా దైవ చింతన కానీ ఈ ఇటువంటి వైరాగ్య భావన వాటి మీదకి ఎక్కువ మక్కువ చూపించేవారు సాత్విక ప్రభావంతో ఉన్నవాళ్ళు అనమాట. అదే ఈ రెండిటికి మధ్య ఉన్నది ఏంటి అంటే రాజసిక ప్రభావం, న్యూట్రల్ గా ఉంటుంది అనమాట. ఇటు తామసికం కాదు, ఇటు సాత్వికం కాదు. వీళ్ళు కరెక్ట్ గా వాళ్ళు చేసే బాధ్యతలు, నిర్వహణ అంతా కూడా కరెక్ట్ గా ఉంటారు. దే రైట్, కుటుంబ బాధ్యతలు నిర్వహించటం కానీ ఒక క్రమశిక్షణ ఉంటుంది. కాకపోతే ఇటు పాపపు కర్మలు కానీ, ఇటు పుణ్యకర్మలు కానీ రెండిట్లోనూ లేకుండా న్యూట్రల్ గా ఉంటారనమాట. అది వారి రాజసిక స్వభావం. ఎప్పుడు యాక్షన్ లో ఉంటారు, కరెక్ట్ గా క్రమశిక్షణతో ఉంటారు. అది అయితే ఈ త్రిగుణాలకి అతీతమైనదే ఆత్మ. ఆత్మ ఈ త్రిగుణాలకు అతీతమైనది. దానికి సత్వరజస్తమో గుణాలు లేవు. నిర్గుణ నిర్గుణ బ్రహ్మ అంటే మరి అదే గుణాలు లేనిది ఆత్మ. కానీ ఎప్పుడైతే ఆత్మ ఈ భౌతిక దేహంతో కానీ, మనస్సుతో, ప్రాణశక్తితో ఎప్పుడైతే తాదాత్మ్యం చెందుతోందో, అంటే ఆత్మ ఐడెంటిఫై చేసుకుంటోంది నేను మనస్సుని, నేను ఈ దేహాన్ని అని ఎప్పుడైతే గుర్తింపబడుతోందో, వాటి యొక్క చంచల స్వభావాన్ని ప్రకటించుకుంటుంది అనమాట. అంటే మనం ఎప్పుడైతే మనస్సుతో పాటు వెళ్తున్నామో, అంటే మన నిత్య జీవితంలో జరిగేది అదే, వీఆర్ ఐడెంటిఫైడ్ విత్ అవర్ మైండ్. అంటే మనకు ఆ మనస్సుతో పాటే ఆ మాయలో ఉండి ఇదంతా నిజమే అన్న దానితో, ప్రతి దానితోనూ మనకి సంబంధం ఏది జరిగినా సరే మనం ఆ చంచలతకి లోనవుతున్నాము. అంటే ఆత్మ మనస్సుతో మనం, అంటే మన ప్రాణశక్తి క్రమక్రమంగా పడిపోయి, అంటే అధోగతి పాలయ్యి మనస్సు ఇలా మనస్సుగా ఈ బాహ్యంగా వెళ్ళిపోయి దానితో గుర్తింపబడుతోంది. అందుకే మనం ఇంత దుఃఖాన్ని ఫేస్ చేస్తున్నాము. అంటే బికాజ్ ఆఫ్ దాట్ అన్నమాట, ఐడెంటిఫికేషన్. అట్లాగే మనకి అందుకే కర్మలు చెయ్యాలి డెఫినెట్ గా, లేకపోతే మీకు నైష్కర్మ్య సిద్ధి రాదు. బిగినర్ స్టేట్ లో ఉండే సాధకుడు ఏ ప్రయత్నం చేయకుండా నేను విశ్రాంతి తీసుకుంటాను అంటే కుదరదు. యు హ్యావ్ టు డూ యువర్, మనకి పేడ మీదకి వెళ్ళి విశ్రాంతి తీసుకోవాలి అన్న గోల్ ఉంటే డెఫినెట్ గా యూ హ్యావ్ టు డూ యువర్ సాధన. ఆ కర్మ లేదా క్రియ చెయ్యకుండా విశ్రాంతి తీసుకోవటం అనేది, అటువంటి ఆలోచన రావటం అనేది అది తప్పు అన్నమాట, మూర్ఖత్వం అది. అయితే మనం ఈ జన్మలు తీసుకునేది, మానవ జన్మ తీసుకున్నది ఎస్పెషల్లీ అంటే మనం వీవర్ పుష్డ్ ఇంటూ, అంటే ఒక ఉధృతంగా ప్రవహిస్తున్న ఒక నదిలోకి మనం తొయ్యబడ్డాం అన్నమాట. ఏంటి ఆ నది అంటే, మనకి జన్మలు తీసుకుంటున్నాము, మనం ఈ జన్మ తీసుకున్నాము అంటేనే ఈ
వీ హ్యావ్ టు గో విత్ దట్ ఫ్లో. ఈ వరల్డ్, ఈ ప్రపంచం ఏదైతే ఉందో నిత్యం అలా పరిగెడుతూనే ఉంటుంది. మనం ఆ ప్రవాహంతో పాటు ఏదకుండా ఉండి నేను ఇక్కడే ఉంటాను, నేనేం చెయ్యను అంటే మనల్ని మనం ఆ ప్రవాహంలో కొట్టుకుపోతాము. మన మీద డిపెండ్ అయిన వాళ్ళు కూడా చాలా ఇబ్బందులు పాలవుతారనమాట. అదే ఒక లేజీ వాడి గురించి చెప్పేది అదే. నేను పోరాటం చేయను అసలు. ఈ ప్రపంచం ఉన్నదే ఒక పోరాట ప్రపంచం. ఇది తిండి కోసం పోరాటం, బట్ట కోసం పోరాటం, ఆ ఒక ఫేమ్, ఒక నేమ్, నాకు పేరు కావాలి, ఇదన్నీ ఏదో ఒకటి నిత్యం పోరాటం జరుగుతూనే ఉంది. అదే ప్రధాన సూత్రం ప్రపంచానికి. నేను అది చెయ్యను అన్నవాడు ఈ ప్రపంచం నుండి అదృశ్యం అయిపోతాడు, అంటే ఎటు కొట్టుకుపోతాడు అడ్రస్ లేకుండా. ఇన్ ద సేమ్ వే విశ్వ ప్రవాహం కూడా అంతే. మనం ఇక్కడ ఎట్లాగైతే ఈ ప్రపంచంలో నిత్యం పరుగు పెడుతూనే ఉన్నాము ఆహారం కోసము, నాకు ఒక స్టేటస్ కోసం అని, కానీ అట్లా ఎట్లా పరిగెడుతున్నామో అలాగే విశ్వ ప్రవాహంలో కూడా మనం ఒక స్థానం ఉండాలి అంటే నిశ్చలంగా ఉండే మనిషిని అంగీకరించదు విశ్వం. మనం ఆధ్యాత్మిక చింతన ఏదో ఒకటి, ఒక కర్మ, ఒక ధర్మ మార్గంలో ఆ దైవ చింతన కానీ నామస్మరణ కానీ ఏదో ఒక వైదిక కర్మలు చేస్తూనే ఉండాలి. లౌకిక కర్మలు ఈ ప్రపంచానికి ఎంత ఇంపార్టెంటో విశ్వ ప్రవాహంలో మనకు ఒక కొట్టుకుపోకుండా ఉండాలంటే వైదిక కర్మలు మనం చెయ్యవలసినవి చాలా ఇంపార్టెంట్. అదే ఇక్కడ మనం జాగ్రత్తగా తెలుసుకోవాల్సింది అదే. అప్పుడే మనం సురక్షితంగా ఒక ఒడ్డుకు చేరుకుంటాం. బికాజ్ అందుకే క్రియ చేస్తూ ఉండండి, క్రియ చేస్తూ ఉండండి. మీరు చేసినా చేయకపోయినా లోపల జరుగుతోంది, దాని మీద మీరు దృష్టి పెట్టండి అని చెప్పేది. అందుకే యోగిరాజుల వారు కానీ పరమహంస యోగానంద గారు కానీ, సోమరితనం అనేది నిష్క్రియ స్థితికి మిమ్మల్ని తీసుకువెళ్ళదు. అలాంటి వాళ్ళు బాడీ అనేది యాక్షన్లెస్ గా ఉన్నా సరే మైండ్లో ఏదో ఒకటి థాట్స్, ఆలోచనలు చేస్తూనే ఉంటారు. వాళ్ళు అనుకుంటారు నిష్క్రియులు, నేనేం చేయట్లేదని, కానీ బట్ మైండ్ ఈజ్ ఆల్వేస్ రన్నింగ్, చేతులు కాళ్ళు పనిచేయకపోయినా. అందుకే సోమరిపోతుల్ని ఎప్పుడు భగవద్గీత ఎంకరేజ్ చెయ్యదు. ఈ రాజసిక గుణంతో ఉన్న వాళ్ళనే కీర్తిస్తుంది. తామసికుల కంటే కూడా రాజసికం ఈజ్ బెటర్. ఎందుకంటే వాళ్ళు ఏదో ఒకటి పని చేస్తూనే ఉంటారు, వారి కుటుంబాన్ని వాళ్ళు చూసుకుంటారు, చక్కగా ఒక క్రమశిక్షణతో ఉంటారు. కాబట్టి రాజసికం ఈజ్ బెటర్ దాన్ తామసికం. వాళ్ళకంటే కూడా ఇంకా బెస్ట్ ఏంటంటే ఆ సత్వగుణం. ఎందుకంటే వీళ్ళకి ఎప్పుడు కూడా వాళ్ళకి ఆ దైవ చింతన అనేది ఎక్కువ ఉంటుంది. సో వన్ బెటర్ దాన్ ద అదర్ అంటే ఫస్ట్ అంటే మనం తీసుకోవాలంటే ఇప్పుడు ఈ తామసిక గుణం అనేది డార్క్, ఇది నేలలో చాలా చీకటిగా ఉంటుంది. భూమి లోపల ఒక విత్తనాన్ని నాటాలంటే భూమి లోపల చాలా చీకటిగా ఉంటుంది. కానీ ఆ చీకటి ఆ విత్తనానికి చాలా ఇంపార్టెంట్. అందులో ఉన్న తర్వాత కొన్ని రోజులు ఉన్న తర్వాత ఆ వాతావరణం తనకి అనుకూలంగా ఉన్నప్పుడు, అంటే సరి అయిన సన్లైట్ దొరుకుతోంది, ఆ లోపలంతా కూడా మెత్తగా నీరు అనేది ఉండి ఆ కొంచెం కొంచెం ఉబ్బుతోంది ఆ విత్తనం అనేది. అప్పుడు ఆ సన్లైట్ని అందుకొని ఆ బయటికి అంకురం వస్తోంది. ఆ అంకురం రావటమే రాజసిక గుణం అంటే. అంటే తామసిక గుణము ఒక ప్రారంభ దశ అది. దట్ ఈస్ అది అక్కడే ఉండిపోతున్నాము అంటే ఇట్స్ అ బిగ్ ప్రాబ్లం. కానీ అది కూడా ఒక మరి ఆ ఎవల్యూషన్ లో అది కూడా ఒకటే కదా. వీ క్యాన్ సే అది బ్యాడ్ అని అనుకోవటానికి లేదు. అట్లాగే మనకి ఆ తర్వాత నుంచి సత్వగుణం ఆ అంకురం వచ్చిన తర్వాత క్రమక్రమంగా అది చెట్టుగా పెద్ద పైకి పెరగటం కానీ, తర్వాత ఆ ఫ్రూట్ అనేది రావటం, పండు రావటం అనేది కానీ చూస్తాం. అది సత్వగుణం. అంటే ద హయ్యెస్ట్ స్టేట్ వాట్ వన్ కెన్ అచీవ్ ఆర్ దట్. మన చెట్టు నుండి వచ్చేది ఏంటి అంటే ఆ ఫ్రూట్ అన్నమాట. అదే మనకి చెప్పేది. మరి అంత ఎవరైనా సరే మనకి భౌతిక ప్రపంచంలో అంటే మనలాగా జాబ్స్ చేసుకుంటూ సంసారిక జీవితంలో ఉన్నవాళ్ళు అయి ఉండొచ్చు, లేకపోతే ఒక సన్యసించి ఆశ్రమంలో ఉన్న వాళ్ళైనా ఎవరైనా సరే అంతఃకరణ శుద్ధి మనం చేసే దాంట్లో ఆ నిజాయితీగా చేసే ఆ సాధనలో అంతఃకరణ శుద్ధి జరుగుతోందా లేదా చూసుకుంటూ
ముందుకు వెళ్ళాలి. అలా లోపల శుద్ధి జరిగిన వాళ్ళే చాలా కామ్గా ఈ ఎటువంటి చంచలతకు లోనవ్వకుండా శుద్ధి జరిగే కొద్దీ భగవంతుడికి దగ్గరవుతూ ఉంటారు. అదే మనకి పరమహంస యోగానంద గారు అంటే ఇంకా ఆ స్థితిలోనే ఉండే మిగతా అన్ని పనులు చేసుకునే స్టేట్కి వాళ్ళు రీచ్ అవుతారు. అదే ఫస్ట్ నుంచి మనకి సాంఖ్యం నుంచి కూడా మనకి చెప్తున్నారు యోగానంద గారు. యూ హ్యావ్ టు రీచ్ దట్ స్టేట్, దేనికి చెలించని స్థితికి మీరు రీచ్ అవ్వాలి అని. సో దీంతో మనం ఈ 5వ శ్లోకానికి ఉన్న ఆధ్యాత్మిక అంతరార్థాన్ని తెలుసుకున్నాము. సో ఒక్క క్షణం కూడా మనం ఎవ్వరం కూడా కర్మలు చేయకుండా త్రిగుణాల ప్రభావం చేత మనం ఎప్పుడు కర్మలు చేస్తూనే ఉంటాము. అలాగే ప్రకృతిలో కూడా ఇప్పుడు మనకి ఎక్కడ గాలి వీస్తూనే ఉంటుంది, మబ్బులు కదులుతూనే ఉంటాయి, అంతా జరుగుతూనే ఉంటుంది. సూర్యుడు పైకి లెగటం, మళ్ళీ సన్సెట్ రావటం, భూమి అది రొటేట్ అవటం, ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. ఎక్కడ కూడా విశ్వంలో కానీ ఒక మనిషిలో కానీ ఎక్కడ కర్మ జరగకుండా ఉండదు. మనం ఇలా కూర్చున్నా సరే లోపల ఒక కర్మ జరుగుతోంది. ఏంటది? మన హార్ట్ రన్ అవుతోంది, మన లంగ్స్ అన్ని వాటి పని అవి చేసుకుంటున్నాయి, కిడ్నీస్ అని కానీ ఏదైనా ఎక్కడ కర్మ లేకుండా ఉండదు. కాకపోతే మనం అది అవేర్నెస్లోకి తెచ్చుకోవాలి. మనం ఆ నిష్క్రియ స్థితికి రావాలి అంటే అట్లా ఆ ప్రాణాయామ కర్మ అనేది చెయ్యాలి. సో దీంతో మనం 5వ శ్లోకం ముగించుకుందాము. మరి వచ్చే నెక్స్ట్ వీడియోలో దీని తర్వాత 6వ శ్లోకానికి ఉన్న ఆధ్యాత్మిక అంతరార్థాన్ని తెలుసుకుందాం. మీట్ యు అగైన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. కృష్ణ అర్పణమస్తు.